సిబ్బంది సిఓ గారికి మరి డీసీఓ గారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు. మరి గత 21 తారీఖు నాడు ఐశ్వాసన్ గురుగా ఈరోజు చైర్మన్గా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషంలో మరి జిల్లా రైతులకు మరి రైతాంగానికి అన్ని విధాలుగా అండగా ఉండి వారికి మా సహకారాన్ని అందిస్తామని నేను తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే ఏ విషయానైనా మరి డైరెక్టర్లు కానీ మరి ఇతర సహకార చైర్మన్లు కానీ అన్ని విధాలుగా అందుబాటులో ఉంటానని అన్ని సహకారాలు అందిస్తానని నేను అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకించి మళ్ళీ మా సహచర డైరెక్టర్లకు మరోసారి ఉదయపూర్వక ధన్యవాదాలు. కేంద్ర బ్యాంక్ నిజామాబాద్ చైర్మన్ పదవికి 21వ తారీఖున అవిశ్వాస తీర్మానం నెగ్గటం ద్వారా ఏర్పడ్డ ఖాళీకి మేము ముందుగానే ఎన్నికల నోటీస్ ఇస్తూ ఈరోజు 26 తారీఖు నాడు చైర్మన్ పదవి ఖాళీ అయిన చైర్మన్ పదవి ఎంపిక గురించి మేము నోటీస్ ఇచ్చి దానికి అనుగుణంగా ఈరోజు ఈ పాలకవర్గ సమావేశాన్ని ఉదయం 11 గంటలకు ఏర్పాటు చేసుకున్నాము. 20 మంది సభ్యులకు గాను 17 మంది పాలకవర్గ సభ్యులు ఈరోజు ఈ సమావేశానికి హాజరైనారు. షెడ్యూల్ ప్రకారంగా ఉదయం 11 నుండి 12 గంటలకు నామినేషన్ల స్వీకరణ, 12 నుండి 12:30 వరకు పరిశీలన, 12:30 నుండి 1 గంట వరకు ఉపసంహరణను మేము నిర్ణయించుకున్నాము. ఆ కార్యక్రమాన్ని దాంట్లో భాగంగా సమయంలోపు అంటే 11-12 గంటల లోపు ఒకే నామినేషన్ అయిన శ్రీ కుంటా రమేష్ రెడ్డి గారు వారి నుండి నామినేషన్ వచ్చింది. 4 సెట్ల నామినేషన్ వారు సమర్పించారు. దాన్ని మేము పరిశీలనలో సరైనదిగా నిర్ణయించి అలాగే ఉపసంహరణ సమయం తర్వాత వరకు ఉపసంహరణ జరగలేదు కాబట్టి శ్రీ కుంటా రమేష్ రెడ్డి గారిని ఈ నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నిక చేస్తూ దాన్ని ప్రకటించటం జరిగింది. తదనంతరం వారికి సరైన ధృవీకరణ పత్రాన్ని అలాగే వారికి ప్రమాణ స్వీకారాన్ని కూడా చేయించడం జరిగి ఈ రోజు నుండి వారు ఈ చైర్మన్ పదవిలో కొనసాగుతారు. దానికి కొంచెం టైం ఉంది. స్టేట్ ఎలక్షన్ అథారిటీకి పంపాల్సి ఉంది ఏర్పడ్డ ఖాళీని. వాళ్ళకి ప్రతిపాదనలు మన పాలకవర్గ సమావేశం నిర్ణయం చేసి పంపించిన తర్వాత స్టేట్ ఎలక్షన్ అథారిటీ వాళ్ళు చేస్తారు. ఈరోజు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారు, అట్లాగే మాజీ శాసనసభ్యులు ఏనుగు రవీందర్ రెడ్డి గారు, భూపతి రెడ్డి గారు, మదన్ మోహన్ గారు, జుక్కల శాసనసభ్యులు అందరూ నాకు సహకరించినందుకు పేరున వారికి డైరెక్టర్తో పాటు వారికి కూడా నా యొక్క అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తాను.